ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా రిధి. హాయ్ రిధి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఓకే, ఏ పాట పాడతావు? అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి, చిత్రం పక్కింటి అమ్మాయి, సంగీతం చక్రవర్తి గారు, రచన వేటూరి సుందర్రామూర్తి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి, పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి, పూసింది నాడే పున్నాగ సన్నాయి, పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి. సన్నజాజి పూదోటలు, కన్నె పిల్ల సయ్యాటలు, సన్నజాజి పూదోటలు, జారే బయట పాడే జాడు తెలుగు పాటలు, నీలి కనుల తేలే తేనె కలల తేటలు, పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి.
ఈ సినిమా చూసావా? సార్ చూడలేదు ఈ సార్. పాట చూసావా? చూసాను సార్. కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది సార్. ప్లేబ్యాక్ సింగింగ్ అనమాట ఆన్ స్క్రీన్. హిందీలో పడవస్తున్న ఒక సినిమా వచ్చింది. దాంట్లో కిషోర్ కుమార్ గారి పాత్ర నాన్నగారు యాక్ట్ చేశారు. సంజయ్ దత్ అని ఒక ఆయన ఉన్న యాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అనమాట సునీల్ దత్. ఓకే సార్. ఆయన యాక్ట్ చేసిన క్యారెక్టర్ చంద్రమోహన్ గారు చేశారు. ఓకే సార్. అటుపక్క మెహమూద్ అనే ఒక అద్భుతమైన కమెడియన్, ఆయన పాత్ర చక్రవర్తి గారు పోషించారు అనమాట. ఓకే సార్. మంచి కామెడీ, సూపర్ కామెడీ సినిమా. ఎప్పుడైనా టైం దొరికితే చూడుతూ. చూస్తాను సార్ తప్పకుండా. జడ్జెస్ ఓవర్ టు యు. రిద్ధి, ఎస్ సార్. పా టెన్షన్ లో ఉన్నాను ఈరోజు. లాస్ట్ వీక్ యు వర్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ యువర్ సాంగ్. ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంది, కానీ టుడే యు పర్ఫార్మ్ లైక్ అ రాక్ స్టార్. థ్యాంక్ యూ సార్. కానీ ఈ పాటలో స్పెషలీ చరణ్ గారు చెప్పినట్టు యు మస్ట్ సీ ద విజువల్స్. ఎస్ సార్. ఎంత బాగా ఎస్పీబీ గారు గివ్స్ దట్ వాయిస్ లోనే ఎక్స్ప్రెషన్స్ అండ్ హిస్ యాక్టింగ్ ఆల్సో. అట్ ద సేమ్ టైం ఆ చరణం ఎండ్ లోని అవన్నీ యానిమేటెడ్ గా క్యారికేచరిష్ గా ఉంటుంది. చంద్రమోహన్ గారు హీ డస్ ఆల్ దాట్. చాలా బాగుంటుంది చూసేందుకు. కానీ వాట్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ ఈ రోజు రిద్ధి. ఐ థింక్ యూ రియల్లీ డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. రిధి, ఎస్ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో నేను పరిశీలించిన అంశం ఏంటంటే విపరీతమైన స్పష్టత. బబ్బా, ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి పలుకు స్టేజ్ మీద పాడుతున్నట్లేదు, చెవిలో వచ్చి పాడుతున్నట్టుంది. అంత బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. చరణంలో ముద్దు గుమ్మమో మాటము ముద్దుకేమో ఆరాటము అన్న చోట మాత్రమే కొంచెం ఇంకొంచెం అలా కొంచెం ఒడిదొడుకులుగా అనిపించింది. అక్కడ కొంచెం స్థిరంగా అలా దృఢంగా వస్తే బాగుండు అనిపించింది Okay. ఒక్క చోట. మిగతా అంతా Yes, sir. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. నిన్ను మీ క్లాస్మేట్స్ నిన్ను బ్లాక్మెయిల్ చేయడం కాదు, ఈ పాట విన్న తర్వాత నీ పేరు చెప్పి వేరే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు. ఓకే సార్. ఇది ఎస్ మ్యామ్. పక్కింటి అమ్మాయి పరువాల ఫినిషింగ్ ఎలా చేస్తున్నావు ఒకసారి పాడు. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి. అది క్యాజువల్ గా ఉండకూడదు. చేరుతుందా లేదా చూసుకోవాలి. ఫోకస్ కొంచెం శృతి మీద కూడా ఉండాలి. ఓకే మ్యామ్. కాన్షియస్ ఎఫర్ట్ పెట్టినాను. ఓకే, అలాగే హై నోట్స్ పాడుతున్నావు చూడు, అక్కడ కొంచెం స్ట్రెయిన్ అవుతున్నావు. సో దానికి ఏంటంటే ఇది సముద్రం అంతుంది నేర్చుకోవడానికి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత స్పష్టంగా పలుకుతున్నాయంటే గమకాలు నీ గొంతులో. థ్యాంక్ యూ మ్యామ్. చాలా స్మార్ట్ గా పాడు. థ్యాంక్ యూ అక్కడ సార్. ఒక చోట నీకు క్రాక్ అవుతుందని తెలియంగానే అలాగే హెడ్ వాయిస్ కి షిఫ్ట్ అయిపోయి నువ్వు అక్కడ మేనేజ్ చేసుకుని దెన్ యూ కేమ్ బ్యాక్ టు యువర్ చెస్ట్ వాయిస్. దట్ వాస్ వెరీ స్మార్ట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.